అన్న ఇప్పుడు ఒక మనిషి జీవితంలో హ్యాపీ ఉండాలంటే తనకి ఏముండాలి? మొదటి డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే అందరం హ్యాపీగా ఉంటాం. ప్రతి మనిషి రోడ్డు మీద తిరుగుతుండే అంటే డబ్బు కోసమే తిరుగుతుండు. డబ్బు ఉంటేనే ఇల్లు అంతా సౌకర్యంగా మంచిగా ఉంటది. పైసలు లేకపోతే అంతా పరిశానే ఉంటది కదా. అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కూడా చాలా మంది ఎంత డబ్బు ఉన్నా గానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. లోన్లీగా ఫీల్ అవుతారు, ఒంటరిగా ఫీల్ అవుతారు. అయితే డబ్బున్న వాళ్ళకి ఇంకెంత సంపాదించాలని ఆలోచన ఉంటది. గరీబోనికి ఎట్లుంటది అంటే ఈ రోజు మనం అన్నం తిన్నాం, ఈ రోజు పొద్దు పోయిందని ఆలోచన ఉంటది మనకి. డబ్బున్నోనికి ఏముంటది అంటే 50 రూపాయలు వచ్చిందనుకో రేపు 2 రూపాయలు కావాలంటాడు, 2 వస్తే 4 రూపాయలు కావాలంటాడు. ఆశకు అంత ఉండదు వాళ్ళకి, ఆశకు అంతే ఉండదు వాళ్ళకి. మిడిల్ క్లాస్ వాడికి ఏంటంటే భార్య పిల్లలు మంచుకుంటే ఆడికే సంతోషం అని అనుకుంటాడు. మనకున్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉండదు. అంటే ఈ సొసైటీలో ఒక 100% లో ఎంత మంది హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటారు? ఇక అది మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది మనది ఏమున్నది, ఇంట్లో మనం కరెక్ట్ ఉన్నామా, మంచిగా ఉన్నామా, ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళందరూ మంచిగా ఉంటే మనకి హ్యాపీనెస్. దానికన్నా ఎక్కువ హ్యాపీ ఏం లేదు. మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారంటే దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఏం లేదు మనిషిలా, అంతే.